పెద్ద పొలిటీషియన్ నేను, రాష్ట్రంలో అందరి పట్ల ఉంటాను, ధ్వజమెత్తుతాను, నుంచుంటాను, బ్లాక్ కోట్ వేసుకుని పోరాడతానని న్యాయవాది మీరు భయపడితే రాష్ట్రాన్ని నేను కాపాడదాం అని చెప్పి మీరు సంకేతాలు ఇస్తున్నారు. సత్యనపల్లిని ఏం కాపాడతారు? ఇంట్లో వాళ్ళని అలా భయపడ్డారని బయట చెప్పకూడదు, లోపల ఉంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని రాత్రిపూట వెళ్ళి ఆయన బస్ చుట్టూ ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా అరెస్ట్ చేశారు. అప్పుడు ఏమైంది? న్యాయవాది గొంతు మాట్లాడాల్సింది కదా ఆ రోజు కూడా. ఎవరెస్ట్ ఎక్కినంత ఇంపార్టెంట్గా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల జరుగుతుంది తప్పు. ఆయన ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నారు, ఇచ్చేయండి, తర్వాత అరెస్ట్ చేయండి. అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పారిపోవాల్సిన అవసరం లేదు. అంబటి లాంటి పారిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటారు పారిపోతారా? ఈ లాజిక్ మిస్ అయ్యి లాస్ట్ టైం గవర్నమెంట్ అరెస్ట్ చేసిందా? ఏమైంది చివరికి? ఏమైంది? 11 స్థానాల్లో కూర్చుంది ఆ పని చేసిన తర్వాత. ఇంకొకళ్ళు ఆపకుండా ఉండాల్సింది. నా చరిత్రలో నేను చేసిన పెద్ద బూతు అన్నదేంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపటం. ఏమైంది చివరికి? 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. మనం ఏం చేస్తే దానికి అది తెలిసిపోతుంది కదా. ఇంకా ఇదంతా పక్కన పెడితే రాత్రి 2 జీపుల్లో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. సరే, నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను. రంగనాయకం గారిని ఎందుకంటే అర్ధరాత్రి వేళ తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు? ఒక పోస్ట్ షేర్ చేసినందుక? షేర్, జస్ట్ షేర్. ఇట్ ఈస్ అ రైట్ టు షేర్. హూ ద హెల్ ఆర్ యూ టు స్టాప్? హూ ద హెల్ ఇస్ ఎనీవన్ టు స్టాప్? ఒక పోస్ట్ మాకు నచ్చిందని షేర్ చేయడానికి ఇస్తే మీరందరూ కూర్చుని నక్సలైట్లు, ఉగ్రవాదులు అన్నట్టుగా ట్రీట్ చేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు, మహిళని అరెస్ట్ చేసి, ముస్లాంని అరెస్ట్ చేసినప్పుడు, ట్రెక్కింగ్ చేసి బాలుల్లాగా నుంచుని నిన్ను అరెస్ట్ తీస్తారని దానికి భయం ఎందుకయ్యా? 12:30 1 గంట కూడా కొట్టచ్చు. మన ప్రభుత్వంలో నేర్పించిన హయాం నీతులే కదా అవన్నీ.